భార్య భర్తకి వేరు. దేవుడు వచ్చి మనకి సిలువ వేయలేడు, మనం ఇంకొకరికి పాస్టర్ వచ్చి విశ్వాసులకి సిలువ వేయలేడు. ఈ సిలువ ఎవరు వేసుకోవాలి? తనకు తానే నాకు నేనే సిలువ వేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. మన శరీరం దేవుని 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 ఎదుట నిర్దోషంగా ఉండడానికి. ఓకేనా? రెండోది ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఈరోజు ఇక్కడి నుంచి క్లాస్ స్టార్ట్ అయింది. 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఇది స్పిరిచువల్ వర్షిప్, ఆత్మ సంబంధమైన ఆరాధన అని ఉంటుంది. ఓకేనా? అంటే మీ శరీరాలను ఏం చేసుకోవాలి? సజీవ యాగంగా, అంటే బ్రతికుండగానే చావాలి, బ్రతికుండగానే దహనం అన్నమాట. ఇప్పుడు బ్రతికుండగానే మన చేయి కాలిపోతుంది అనుకోండి, నొప్పి వస్తుంది కదా. అంటే సిలువ వేయబడ్డం, సజీవ యాగంగా సమర్పించుకోవడం ఏం సంతోషంగా ఉండదు. దేవుడు నీకు ఒకటి ఇష్టం, దేవుడు అది వద్దు అంటాడు. దేవుడు మాట వినాలంటే ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది? చాలా బాధ వస్తుంది. ఎంత బాధ వస్తుంది అంటే, కొంతమందికి దేవుడినేనే వదిలేద్దాం కానీ ఇది మాత్రం వదలను అన్నంత బాధ ఉంటుంది అండి. సో నువ్వు అలా కానీ దేవునికి విరోధంగా కానీ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? రోజు రోజుకి నువ్వు సాతానికి రహదారులు ఏర్పాటు చేస్తుంటావు నీ జీవితంలో. రా బాబు రా, నా జీవితంలోకి రా రా అని నువ్వే సాతాన్ని ఆహ్వానించి కొన్ని రోజులకి సాతాన్ని యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయి నీ జీవితం ఖచ్చితంగా సర్వ నాశనం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మన జీవితం బాగుండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, పరలోకం వెళ్ళాలి, ఆయనతో పాటు ఉండాలంటే మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. సిలువ వేసినప్పుడు ఏమైనా నెమ్మదిగా హాయిగా ఉంటుందా? చాలా పెయిన్ వస్తుంది. సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు హాయిగా ఉంటుందా? ప్లెజెంట్గా ఏముండదు, చాలా బాధ కలుగు చేస్తుంది. దేవుడు వద్దన్నది వదిలేయడానికి చాలా బాధే ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా మరి నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలంటే, దేవునికి అనుకూలంగా ఉండాలంటే తప్పదు. నువ్వు కొంతవేళ చెల్లించాల్సిందే, తప్పదు. కాబట్టి చాలాసార్లు ఏమనుకుంటావంటే, ఏదైనా దురలవాటు లేకపోతే దేవుడికి ఇష్టం లేని పాపం ఇవన్నీ చేస్తూ అసలు చేయకుండా ఉందాం అనుకుంటున్నాం, కానీ సాతాను చేయించేస్తున్నాడండి నా చేత అంటున్నాం. శుద్ధ అబద్ధం. చాలాసార్లు చెప్పాను కదా, సాతాను ఏడుస్తూ ఉంటాడంట, ప్రతిదానికి నన్నే అంటున్నారని. ఓకేనా? సాతానేమి చేయించడు, వాడు లాస్ట్. ఓకేనా? సాతానేమి నిన్ను చేయించడు, ఖచ్చితంగా నువ్వే చెయ్యాలి దాన్ని. సాతానేమి చేయించడు, నువ్వు వద్దు అనుకుని దాన్ని మానేయాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. చాలా ఈజీ. ఏంటి? యేసునామంలో పో అనడం ఈజీ. యేసునామంలో దయ్యమా పో, నాలో ఉన్న దయ్యమా పో అని చెప్పడం ఎంత ఒక మాటే కదా. సిలువ వేయడం కష్టం. ఓకేనా? అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే, ఈ తన యొక్క శరీరానికి సిలువ వేసుకోకుండా దెయ్యాలను వెళ్ళగొట్టే పనిలోనే ఉంటారు. దెయ్యాలను వెళ్ళగొట్టడం ఈజీ అనుకుంటారు, కానీ చేయాల్సింది ఏంటి? ముందు నీకు నువ్వు సిలువ వేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రతి దినము ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకి సాతానుతో నీకు ఎలాంటి సమస్యలు ఉండవు. అంటే వాడు నిన్ను ప్రేరేపించడం కాదు, వాడు నిన్ను ప్రేరేపించిన వెంటనే నీకు మార్గం తెలుసు. ఇది కాదులే, నాకు తెలుసు, ఇది కాదు, అమ్మో నేను దాని వైపుకి వెళ్ళను, దాని జోలికి వెళ్ళను అన్న విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయకుండా పాపాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే, శత్రువు ప్రేరేపించే వాటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులకి వాడికి నువ్వు దొరికిపోతావు. దానివల్ల జీవితం వాడికి దొరికితే వాడు ఏం చేస్తాడు? దొంగ, దోచుకున్నవాడు, నరహంతకుడు. వాడు నీలో ఉన్నదంతా దోచుకుని నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి
ఈ విషయంలో మనం జాగ్రత్తగా మన సిలువ మనమే వేసుకోవాలి. ఏది వద్దు అని ప్రభు చెప్తున్నాడు దాన్ని మనం వదిలిపెట్టడం రావాలి. ఒకసారి ఒక ఆవిడ కెన్నెత్ ఏ హ్యాగన్ దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, ఏమడుగుతుందంటే, నాలో క్షమించలేకపోవడం అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అని చెప్తుంది. ఏమని? నేను క్షమించలేకపోవడం అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అని. ఏమైందమ్మా అని అడిగితే, ఫలానా ఫలానా సహోదరి నన్ను ఎంతో హర్ట్ చేసింది, నన్ను ఎంతో అవమానించింది, నన్ను ఎంతో బాధ పెట్టింది. నేను ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నాను. ఎంతగా క్షమించలేకపోతున్నానంటే క్షమిద్దామన్నా క్షమించలేకపోతున్నాను అని చెప్తాను. అప్పుడు అతను అంటాడంట, కెన్నెత్ హ్యాగన్ అంటాడంట, నీ భర్తను నువ్వు క్షమించావా? ఎప్పుడైనా మరి వస్తాయి కదా మామూలుగా, నీ భర్తను నువ్వు క్షమించావా? నేను క్షమించగలను. అంటే ఏంటి? నువ్వు క్షమించగలవు అన్నమాట. నువ్వెందుకు మరి ఈ అమ్మాయిని క్షమించలేకపోతున్నావు? నువ్వు క్షమించాలని అనుకోవడం లేదు కాబట్టి, క్షమించడం నీకు ఇష్టం లేదు కాబట్టి, క్షమించడం అనేది నీకు ఇష్టం లేదు, నీ శరీరానికి ఇష్టం లేదు క్షమించడం, కాబట్టి నువ్వు క్షమించలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని, ఆ పరిస్థితిని సిలువ వేయాలి. క్షమించలేను అన్నదాన్ని ఏం చేయాలి? సిలువ వేసి, ప్రభువా నేను నీ వాక్యానికి లోబడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీలో ఎవడైనా మీకు హాని చేసినని అనుకునే ఎడలా మీరు ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సరే, పౌలు, అపోస్తలుడైన పౌలు ఏదో చెప్పాడు, దేవుని వాక్యం ఏదో చెప్పింది. ఎందుకు యేసుక్రీస్తు దీనికి ఎలాంటి రెమెడీ చెప్పాడు? శరీరం దురాశలను కోరుకుంటుంటే యేసుక్రీస్తు కరుణమయుడు కదా, చాలా కృపగల దేవుడు, దయగల దేవుడు కదా. ఏదైనా మనకు అనుకూలమైన సొల్యూషన్ ఏమైనా చెప్పాడా అని మనం ఆలోచిద్దాం అనుకుంటే ఆయన ఏమంటాడు తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి వెయ్యు అంటాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యిని నరికే. నీ కాలు నిన్ను అడ్డంకి పెడితే కాలు నరికే అంటాడు. ఎవరు? కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు. ఆయన ఇంకా ఘోరంగా చెప్పాడు. అంటే ఎందుకు తీసేమన్నా? దాని అర్థం ఏంటంటే, కన్ను యాజ్ ఇట్ ఈస్గా ఇలా లాగేశారు అనుకోండి, నొప్పి వస్తుందా రాదా? వస్తుందా? అంత నొప్పి వస్తుంది దేవుడు వద్దన్న పని మానేయడానికి. కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? చేస్తే చాలా నొప్పి వస్తుంది. అంటే డైరెక్ట్గా నువ్వు గొడ్డలతో నరికితే నీకు ఎంత బాధ వస్తుందో అంతకన్నా ఎక్కువ బాధ దేవుడు వద్దు అన్నది చేయకుండా ఉండడానికి వస్తుంది. అయినా కానీ ప్రభువా నేను చేస్తాను అని చెప్పినప్పుడు గొప్ప శక్తి మీకు వస్తుంది. నా జీవితంలో అలాగే చాలాసార్లు దాన్ని నేను అనుభవించాను. కష్టమే, కాదనుకోవడం కష్టమే, కానీ దేవా నీ వాక్యమే, దేవా నీ వాక్యమే ఆధారం అని చెప్పిన వెంటనే దేవుని శక్తి చేత మనం ఆవరించబడతాము. గాయం చేయవాడాయనే, గాయాన్ని కట్టువాడాయనే, వద్దన్నవాడు ఆయనే, వద్దన్నాకు వచ్చిన బాధని తొలగించేవాడు ఆయనే. ఒక్కటి దగ్గర ఆగితే చాలు. ఎక్కడ? దేవాని వాక్యానుసారం నేను ఉంటాను. ఇదంతా చదువుతున్నప్పుడు నేను దేవుడికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే జీవితంలో వచ్చే ఎమోషన్స్, జీవితంలో వచ్చే ప్రెషర్స్, జీవితంలో వచ్చే ఇలా అనేక పరిస్థితుల మధ్య ఈ నోట్స్ ఇప్పుడు చదివాను, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎమోషనల్గా బ్రేక్ అయిపోతామేమో, ఫిజికల్గా బ్రేక్ అయిపోతామేమో అన్న దినాల్లో దేవుని సన్నిధిలో మోకరించి నా చివరి మాట ఏంటో తెలుసా? ప్రభువా నీ వాక్యమే నేను చేస్తాను అని చెప్పడు. అమ్మో దేవా నన్ను ఎంత కాపాడో, లేకపోతే నేను ఏమైపోతున్నానని ఈరోజు నిజంగా ఇప్పటికీ నా హృదయంలో ఆ కృతజ్ఞతతో నేను ఉన్నాను. దేవా ఇన్ని సంవత్సరాలు నేను ఇంత కాపాడావా, నాకు ఈ నోట్స్ తెలియదే, నాకు ఈ సబ్జెక్ట్ తెలియదే, నాకెవరు ఇది స్పెషల్గా చెప్పలేదు, కానీ ఇంత నన్ను కాపాడేవా, నన్ను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. ఎందుకంటే ఆ బ్రేక్ అయిపోయిన టైంలో కన్నీళ్లు కారుతున్నా, గుండెలు బద్దలైపోతున్నా, శరీరం బాధపడుతున్నా, నేను దేవుని సన్నిధిలో చివరి మాట చెప్పింది, ప్రభువా నీ వాక్యమే నేను చేస్తాను. ఈ మాట నన్ను ఎంత కాపాడిందో, పరిశుద్ధాత్మదేవుడు ఆ మాట అనిపించడానికి నాకు ఎంత సహాయం చేశాడో నిజంగా థ్యాంక్ గాడ్. లేకపోతే ఏమవుతామో తెలుసా? దెయ్యాలు పడతాయంట అని ఉంది ఇందులో. దెయ్యాలు పడతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, చంపేస్తుంది దెయ్యం. చాలా పరిస్థితులు ఉన్నాయి ఇందులో.
అమ్మో దేవా, గుండె ఒక్కసారి థ్యాంక్ యూ దేవా అని చెప్పాను నేను. దేవా నీకు వందనం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక్క నిమిషం చిన్న మాట చెప్పి ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. సాతాను ఎలాగా మనల్ని హింసిస్తాడు అన్నది. ఇంకో దగ్గర ఏంటి అయితే, మన శరీరాన్ని లోపరుచుకోవడానికి మనమే సజీవయంగా సమర్పించుకోవాలి, మనమే శరీరానికి సిలువ వేసుకోవాలి, మనమే పెరికి వేసుకోవాలి. అంతే. ఇది వద్దు అంటే వద్దు, అంతే. నీకు ఎంత పెయిన్ అనిపించినా నువ్వు కాస్ట్ చెల్లించాలి, వెల చెల్లించాలి, అంతే. ఒక ఆవిడ మీటింగ్ అయిపోయిందంట. ఒక ఆవిడ పులిపిల్ దగ్గరకు వచ్చి భయంకరంగా ఏడుస్తుందంట. ఎంత ఏడుస్తుందంటే, ఒక గుహలోంచి రైలు వెళ్తే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వస్తుందంట ఆవిడ ఏడుపు. ఆవిడ ఏడుపు అంతా ఏంటంటే, ప్రభువా నాలోంచి తీసేయి, నాలోంచి తీసేయి, నాలో నుంచి తీసేయి అని ఏడుస్తుందంటే. ఎంత ఏడుస్తుందంటే ఆ సౌండ్ ఇంకా వీళ్ళు చెవులు బద్దలైపోతున్నాయంట, అంత సౌండ్ ఏడుస్తుందంటే. తీసేయి, నాలోంచి తీసేయి, తీసేయి, తీసేయి. అప్పుడు ఈయన చూసి 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 సిస్టర్ అని పిలిచి ఏం తీసేయాలి దేవుడిని దగ్గర నుంచి అని అడిగాడంట. అదేంటో తెలుసా? ముక్కుపొడి అంటారు కదా, చిన్న పౌడర్ని ఎలా పీలుస్తారు, ఆ అలవాటు తీసేయని అడుగుతుందంట. ఆయన అన్నాడంట, నీ దగ్గర నుంచి తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు అన్నాడంట. అది నువ్వు చేయాలా ఆయన చేయాలా? మనమే చెయ్యాలి కదా. ఆయన వచ్చి చేయబట్టుకొని ఆపేస్తాడా? ఏం చేయాలి ఆయన? నా వల్ల కావడం లేదు ఇది, నా వల్ల కావడం లేదు, లేకపోతే నేను ఉండలేను అంటుందంట. నువ్వు ఖచ్చితంగా నువ్వు సిలువ వేసుకోవాల్సింది. అది కొనకుండా ఉండాలి, అది వాడకుండా ఉండాలి. దేవుడు చేంజ్ చేస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడు. కానీ ఆ దగ్గరికి తెచ్చుకొని చేతిలోకి తీసుకొని చేతితో పట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకొని దేవా తీసేయంటే ఎలా తీస్తాడు ఆయన? ఖచ్చితంగా తీసేయాలి. అలాగే ఒక ఆయన సైకాలజీ డిపార్ట్మెంట్లో పెద్ద హెడ్ అండి. ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి. ఆయన సైకాలజీ డిపార్ట్మెంట్లో అంటే మానసిక వైద్య నిపుణులు ఉంటారు కదా, అందులో చాలా పెద్ద. ఆయన రిటైర్ అయిపోయాడు, బాగానే ఉన్నాడు, తన భార్యతో బాగానే ఉన్నాడు. అయితే అతను చదివింది ఏంటంటే, చూడండి, చిన్నపిల్లల్ని మానభంగం చేయడం, చిన్నపిల్లల్ని చంపేయడం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాగ పిల్లల్ని ట్రాప్ చేస్తారు, వాళ్ళు ఎందుకు చంపేస్తారు, దీంట్లో పిహెచ్డి చేశాడంట ఆయన. ఓకేనా? అందులో అందులో చేశాడు. రిటైర్ అయిపోయాడు, బాగానే ఉంది. రిటైర్ అయిపోయిన తర్వాత రక్షించబడతాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుతాడు, అంతా బాగానే ఉంది. ఈలోపు సాతాను ఆ బుక్స్ చదువు 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 అని ప్రేరేపిస్తుంటే ఆ బుక్స్ చదవడం మొదలు పెట్టాడంట. ఒక బుక్, 2 బుక్స్, 3 బుక్స్. అవేంటంటే కంప్లీట్గా ఒక చిన్న పిల్లల్ని ఎలా అరెస్ట్ చేయాలి, ఎలాగ అదుపులోకి తీసుకోవాలి, ఎలా వాళ్ళు మానభంగం చేయాలి, ఎలా చంపేయాలి, ఇది ఆ హిస్టరీస్ చదవడం మొదలు పెట్టాడంట. ఎక్కడ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళ హిస్టరీలు చదవడం. ఇవి చదివి చదివి ఏమైపోయాడు తెలుసా? ఇంకా లోపల ప్రేరేపణ, అలాగా కొంతమంది ఆడపిల్లలు అలా చెయ్యు అని ప్రేరేపణ బలంగా రావడం అలా మొదలుపెట్టాడు. ఈ విషయం భార్యకి తెలిసి డివోర్స్కి అప్లై చేస్తుంది. కానీ ఇతను రక్షించబడ్డ వ్యక్తి. నాకు హెల్ప్ చేయగలరా మీరేమైనా అని కెన్నెతీ హ్యాగన్ దగ్గరికి వస్తాడు. నాకు హెల్ప్ చేయగలరా అని. అప్పుడు ఈయన, ముందు ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి, మారు మనసుకు తగినట్లు నీ యొక్క క్రియలు ఉండాలి, అప్పుడు నిన్ను పట్టిన దురాత్మ శక్తుల్ని నేను బయటికి పోగొట్టగలను. అంటే ఏం చేయాలి? ముందు ఆ బుక్స్ని కాల్చేయాలి, ఆ బుక్స్ని చదవకుండా ఉండాలి, దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి, శుద్ధి చేయబడాలి. అప్పుడు తనకు పట్టిన దురాత్మల్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. దురాత్మలు పోగొట్టినంత మాత్రాన మరలా బుక్స్ చదివితే మరలా అలాగే ఉంటే, సో ముందు వాక్యం చెప్పినట్టు ఉండాలి, వాక్యం చెప్పిన ప్రకారం మనం నడవడం మొదలు పెడితే అప్పుడు నీకు పట్టిన దురాత్మ శక్తులన్నీ బయటికి పోతాయి. అంతేగాని దేవుడు వచ్చి దెయ్యాలు వెళ్ళిపో అని అంటే అవుతుంది? అవునా? కాబట్టి శరీరంతో ఏమి చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుందో అది చేయకుండా ఉండడం అన్నది ఖచ్చితంగా మనకి రావాలి. ఓకేనా? తర్వాత అందుకనే సో ఫైనల్గా ఏంటంటే, మొదట మన ఆలోచనల్లోనికి సాతాను రాకుండా చాలా జాగ్రత్తగా మన ఆలోచనల్ని కాపాడుకోవాలి. తర్వాత ఎలా అంటే,
చాలాసార్లు ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. బుక్స్ చదువు 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 చదువు, ఇలా చెయ్యు చెయ్యు చెయ్యు. వీటికి ఎప్పుడైతే తను డోర్ ఓపెన్ చేశాడు ఏమైంది? తను అలాగే చేయగలిగాడు. కాబట్టి మన ఆలోచనలకి తావు ఇవ్వకూడదు. వస్తాయి రావా ఆలోచనలు అంటే వచ్చి తీరుతాయి, ఎందుకంటే నువ్వు బ్రతుకున్నావు, నీకు ఆలోచనలు వస్తాయి. అందుకనే ఒక సామెత చెప్తారు కదా, ఏమైనా పక్షులు నీ మీద తిరుగుతూ ఉంటాయి, కానీ దానికి గూడు కట్టకుండా నువ్వు దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వచ్చినంత మాత్రం నువ్వు పాపం చేయలేదు. ఆలోచనలు నువ్వు ఎంటర్టైన్ చేయకూడదు, ఆలోచన ప్రకారం నువ్వు నడవకూడదు, ఆలోచనలో నివసించకూడదు. అమ్మ నాకు ఆలోచనలు వచ్చి నేను తప్పు చేశానేమో అని అలా వెళ్ళిపోవద్దు, అక్కడ మళ్ళీ మీరు దొరికిపోతారు. ఆలోచనలు వస్తాయి, కానీ ఆలోచన ప్రకారం చేయకుండా మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన శరీరాన్ని చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. తెస్సలోనికీ పత్రికలో చెప్తాడు కదా, ఏమని? మీరు మీరు పరిశుద్ధులగుటే దేవుని యొక్క చిత్తం. ఓకేనా? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయడానికి, అపవిత్రతకు, అక్రమానికి మీ అవయవాలను దాసులుగా ఎలాగ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలగడానికి ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించండి. నీతి అంటే ఏంటి? ఇదే దేవుని నీతి. అంటే శరీరాన్ని ఏం చేయాలి? ఈ వాక్యానికి మనం అప్పగించుకోవాలి. వాక్యం ఏది చెప్తే, ప్రభువా నీ వాక్య ప్రకారం నేను ఉంటాను, నేను అలాగే ఉంటాను. చూడండి, తెస్సలోనికీలకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో, అంటే దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలో నేను మీకు చెప్పాను కదా అని చెప్తూ 4వ వచనం చూడండి, 3వ వచనం నుంచి. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారతో మనకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. నెక్స్ట్, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. కాబట్టి మన యొక్క శరీరాలని అలాగా ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక ఇందులోనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలోని 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. చాలాసార్లు మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా మన శరీరాన్ని అపవిత్రపరుస్తాయి. అంటే ఇతరుల గురించి ఏమైనా మాట్లాడుకున్నా అపవిత్రపరుస్తాయి. మన నోటి నుంచి వచ్చే బూతులు మనల్ని అపవిత్రపరుస్తాయి. మన నోట నుంచి వచ్చే కొండెములు మనల్ని అపవిత్రపరుస్తాయి. అనవసరమైన మాటలు మనల్ని అపవిత్రపరుస్తాయి. మన పక్క వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు వీటన్నిటినీ చూస్తూ ఉంటాడు. కాబట్టి అర్థమైంది కదా, విజయవంతమైన సంఘం అంటే దేని మీద విజయం? సాతాను దేని మీద పోరాడుతూ ఉంటాడు? మన మనస్సు మీద, మన శరీరం మీద. ఈ పోరాటాన్ని జయించాలంటే మన మనస్సుని, మన శరీరాన్ని వాక్యానుసారంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఉంచుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? సాతాను యొక్క దాడి మన మీద చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. దాని ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? మనల్ని అణిచివేస్తాడు. 2వ స్థాయి ఏంటో తెలుసా? మనల్ని ముట్టడి వేస్తాడు. 3వ స్థాయి ఏంటో తెలుసా? మనల్ని స్వాధీనపరుచుకుంటాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనం కాదనుకోకండి. ఎవరికో తెలుసా? క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి కూడా. క్రీస్తుని అంగీకరించలేని వాళ్ళు ఆల్రెడీ వాడి చేతిలో ఉన్నారు. క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు కూడా ఒకవేళ వాక్యానుసారంగా నడవకపోతే మొట్టమొదట అణిచి వేస్తాడు. రెండోదేంటి? మనల్ని ముట్టడి వేస్తాడు. లాస్ట్ స్థాయి ఏంటి? స్వాధీనం. దెయ్యాలు పట్టే అంటారు కదా, అది అవుతారు. ఎవరు? దేవుని బిడ్డలే, దేవుని పిల్లలే.
పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినోళ్ళే చాలాసార్లు సేవలో ఉన్నోళ్ళు కూడా చాలా పరిస్థితుల్లో ఇలాగా అయిపోతారు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనస్సుని వాక్యానికి విరోధంగా వెళ్ళిపోతారు. ఎక్కడో ఒక దగ్గర క్షమించలేకపోవడం, ఎక్కడో ఒక దగ్గర కోపం, ఎక్కడో ఒక దగ్గర భావోద్రేకాలు, ఎక్కడో ఒక దగ్గర శరీర ఆశలు, ఎక్కడో చిన్న రోడ్డుని ఏర్పాటు చేస్తే దెయ్యపు శక్తులన్నీ కూడా మన మీద అణిచివేస్తాయి. ఫస్ట్ది ఈరోజు కొంచెం చెప్తానే. మొట్టమొదటిది ఏంటి? ఫస్ట్ స్థాయి ఏంటి? అప్రెషన్, అణిచివేత. అణిచివేత అంటే ఏమనుకుంటున్నారా? ఎవరికో మాకు కాదనుకుంటున్నారా? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఆయన. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? అబ్బా ఈరోజు నా మూడ్ బాగాలేదు, చాలా చిరాగ్గా ఉంది, బ్యాడ్ మూడ్స్ అంటారు కదా, అది ఆడిదే. ఎందుకంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? భోజనం పానం కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. దాన్ని కోల్పోయి నీ మూడ్స్ మారిపోయి అంటే అది ఎవరిది? వాడు నిన్ను, నీ ఎమోషన్స్ని తాకుతున్నాడు, నీ భావోద్రేకాల్ని తాకుతున్నాడు. ఏమవుతుంది? బ్యాడ్ మూడ్స్లోకి వెళ్తావు. ఓకేనా? రెండోది, కొంతమంది బ్యాడ్ మూడ్ అంటే మనకి కొంచెం చిరాగ్గా ఉండడం, మనం దేవుళ్ళో ఆనందించలేకపోవడం, ప్రార్థన చేయలేకపోవడం, దేవుడితో సంతోషంగా ఉండలేకపోవడం, ఏదో కారణాన్ని బట్టి జరుగుతుంది. కొంతమందికి అయితే లిటరల్గా వాళ్ళ చుట్టూ చీకటి ఉన్నట్టు చూసుకుంటూ ఉంటారంట. చీకటి, ఆ దైవ శక్తుల నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళ మీద ఒక బరువంతా పోయినట్టు ఉంటుందంట వాళ్ళకి. ఇలా ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. మీకు అనిపించలేదా? మీరు గ్రేట్ అయితే. చాలాసార్లు కొన్ని విషయాల గురించి ఆలోచించి బుర్రపాడైపోయి తలనొప్పి వచ్చినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ దేవుని సన్నిధి ఉంటుందో ఒక్కసారి అబ్బా ఉదయం నుంచి ఏమైందిరా బాబు, నాకు ఎంత రిలాక్స్ అయిపోయింది ఒక్కసారి అని అనిపిస్తుంది. మీకు ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు అనిపిస్తుంది. రెండోది భయం. రెండోది ఏంటి? భయం. ఈ భయం వల్ల ఏమవుతుందో తెలుసా? చాలా మందికి కడుపు గట్టిగా పట్టేసినట్టు ఉంటుందంట. చాలా గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. అదే ఆల్మోస్ట్ గ్యాస్ట్రైటిస్ అంటారు కదా. అది నిరాశ, నిస్పృహ, ఇవన్నీ మనలోని కలుగుతూ ఉంటాయి. భయం ఏదో ఒక విషయంలో, అమ్మో ఇది ఏమవుతుందో, అమ్మో ఇది ఏమవుతుందో, ఈ పరిస్థితి ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఇది నాకు జరుగుతుందేమో, ఇది ఇలా ఉంటుందేమో. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ఏ విషయంలో భయం రాగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పొట్ట ఎఫెక్ట్ అవుతుంది. కావాల్సి చూడండి. టెన్షన్స్కి, మోషన్స్ పట్టే టెన్షన్స్కి భయం పడితే ఎలా వస్తుంది అంటే అన్నిటికీ మళ్ళీ ప్రతిదానికి అది అప్లై చేసేకండి. బ్యాలెన్స్గా ఉండండి. మళ్ళీ అంటే ఎవరికైనా మళ్ళీ పొట్టపాలేదంటే అదిగో దైవ శక్తులు అనకండి. ఓకేనా? అన్నిటికీ ఒకటే రీజన్ పెట్టకండి, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి. ఓకేనా? భయం వల్ల కానీ ఆందోళన పడుతూ ఉంటే అప్పుడు అలాగే ఉంటుంది. ఈ భయాన్ని చాలామంది ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నాకు ఈ విషయంలో చాలా భయం అండి. ఈ విషయంలో భయం అన్నది ఫ్రెండ్ కాదు, భయం అన్నది మనకి శత్రువు. ఓకేనా? దాని నుంచి మనం విడుదల పొందాలి. ఇంకొక లాస్ట్ ఒక మాట చెప్పి ఒక చిన్న సాక్ష్యం విందాం. పాప నేను చెప్పినప్పుడు లాస్ట్ది ఒకటి చెప్తాను. అంటే ఒక చిన్నది దేవుని వాక్యానుసారం చేయకపోవడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో ఆయన చెప్పాడు. అంటే తనని ఎలా అణిచి వేస్తున్నారు. ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థనకు వస్తాడు కింద హెగన్ దగ్గరికి. ఏమైంది నీకంటే, డాక్టర్స్ నాకు కడుపులో అల్సర్లు ఉన్నాయి. ఎలాంటి అల్సర్లు తెలుసా? అవి కందిరీగలు గూడు కడతాయి కదా, అంటే సుమారు ఎంత ఉంటుందా, అలా అన్ని అల్సర్లు వస్తాయంట కడుపులో. డాక్టర్లు నీ పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంత అల్సర్లు వస్తున్నాయో నీకు తెలియడం లేదని, నీ కేసుని మేము ఎలా డీల్ చేయాలో మాకు తెలియట్లేదని చెప్తారంట. అన్ని అల్సర్లు వస్తాయంట. వచ్చిన తర్వాత దయచేసి నాకు హెల్ప్ చేయండి, ప్రార్థన చేయండి అని వస్తే అప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయనకి అర్థమవుతుంది. దేవుడు తనకు ఒక విజన్ ఇస్తాడు. గత 2 రోజుల ముందు తన పరిస్థితి ఏంటో, 2 రోజుల ముందు ఏం జరిగిందో
దేవుడు ఈయనకి విజన్ ఇస్తే చెప్తా ఉంటాడు, 2 రోజుల క్రితం రాత్రి నీకు నిద్ర పట్టలేదు. అవును, నాకు నిద్ర పట్టలేదు. నువ్వు బయటకు వచ్చావు, నీ కడుపు పట్టుకోవడానికి కూడా నీకు వీలు కాలేదు, ఎందుకంటే నీ కడుపు మండిపోతుంది, భయంకరంగా మండిపోతుంది. నువ్వు బెడ్ మీద అటు ఇటు తిరుగులాడుతున్నావు. అవును, నిజంగానే అలా జరిగింది. కానీ నువ్వు ప్రార్థన చేయడానికి నీ మనసు నీ మీద దోషారోపణ చేస్తుంది. అవును, నిజమే, నా మనసు నా మీద దోషారోపణ చేస్తుంది. ఇంతకీ ఆ దోషారోపణ ఏంటో తెలుసా? ఆయన తన 10వ భాగాన్ని చెల్లించట్లేదంటారు. తన 10వ భాగాన్ని చెల్లించట్లేదు కాబట్టి ఆ హృదయంలో దోషారోపణ ఉండిపోయి తనకి దేవునికి సమాధానం లేక దాని గురించి ఆలోచనలతో తన కడుపులో అనేకమైన అల్సర్లు వచ్చాయంట. రీజన్ అదే. 2 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడంట ఆ విషయంలో. ఆయన చెప్పాడంట, నువ్వు మారు మనసు పొందితే తప్ప నేను నీకేమీ హెల్ప్ చేయలేను. అప్పుడు వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నేను మరలా నాకున్నదంతా నేను 10వ భాగాలను చెల్లించడం మొదలు పెడతానని అప్పుడు ప్రార్థన చేసి అల్సర్లు కారణమగు దాన్నంతటినీ గద్దించి వెళ్ళేటప్పుడు మంచి సూప్ కొనుక్కొని వెళ్ళని చెప్పాడంట. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలు సెరిలాక్ తింటారు కదా, అలాంటి ఫుడ్ తింటున్నాడంట అంతే అతను. ఎందుకంటే కడుపు మంట, ఏం తిన్నా కడుపు మంట. వెళ్ళేటప్పుడు మంచి సూప్ కొనుక్కొని వెళ్ళాడంట. అలాగే కొనుక్కొని శుభ్రంగా తిన్నాడంట. తర్వాత ఎక్స్రేలు అవి తీస్తే నో అల్సర్స్. సో ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరోధంగా ఉంటామో సాతానికి మన శరీరం మీద, మన మనస్సు మీద ప్లేస్ ఇస్తాము. మనమే ఇస్తాం, మనమే ఆ ప్లేస్ ఇస్తాం. ఒక ఆయన కలిగే ఈ నెర్వస్ డిజార్డర్, భయంకరమైన నరాల బాధతో బాధపడుతుంటాడంట. వస్తాడు హెల్ప్కి, ప్రార్థన చేసి కూర్చోని చెప్తాడు. ఇతరులకు ప్రార్థన చేస్తే మళ్ళీ అవతల వైపు చూస్తే అతనికి స్పిరిచువల్గా ఒక దర్శనం కనపడుతుంది. ఏంటంటే ఒక కోతి లాంటి ఆకారం ఆయన ఈ బుర్ర చుట్టూ గట్టిగా పట్టుకొని ఉంటాడంట. బ్రదర్ ఇలా రండి అని చెప్పి అప్పుడు ప్రార్థన చేస్తాడంట. తన తల చుట్టూ తన నరాలన్నిటినీ పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తిని యేసునామంలో గర్తిస్తున్నాను, ఇక్కడి నుంచి పోవని. వెంటనే రిలాక్స్ అయిపోయి ఆయన చెప్తాడంట, 1000 టన్నుల బరువు నా మీద నుంచి పోయినట్టుంది అని. సో ఎప్పుడైతే మనం దేవుని వాక్యానుసారంగా వచ్చేస్తామో వెంటనే సాతాను ఆ స్థలంలో ఉండడానికి వాడికి అధికారం లేదు. సో ఇప్పుడు సాతాను మన మీద పని చేయకుండా ఉండడానికి ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు మన చేతుల్లో. సాతాను ఆటోమేటిక్గా రాలేడు, ఎందుకంటే నువ్వెవరివి? దేవుని బిడ్డవి, నీ ఆత్మ రక్షించబడింది. నీ మనస్సుని, నీ శరీరాన్ని నీకు నువ్వే సాతానికి అప్పగించుకుంటున్నావు తప్ప సాతానికైతే నీ మీద అధికారం లేదు. వాడు నీ దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. నువ్వు రోడ్లు వేస్తున్నావు, నువ్వు లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నావు, కేవలం అజ్ఞానం చేత, కేవలం నీ ప్లెజర్స్ కోసం, నీ ఇష్టాల కోసం, ఒక్క క్షణం సంతోషం కోసం, ఒక్క క్షణం నీ అహం కోసం, ఒక్క క్షణం కోసం నువ్వేం చేస్తున్నావు అంటే సాతానికి ప్లేస్ ఇచ్చి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ మనసుని పాడు చేసుకుంటున్నావు, నీకు వచ్చే ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నావు అనవసరంగా. కాబట్టి వాక్యానుసారంగా నడవాలి. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎప్పుడైతే శరీరం చెప్పినట్టు వినమో మనం ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నడిపించబడతాము. ఖచ్చితంగా. ఎప్పుడైతే మన మనసుని మనం చెప్పినట్టు వినమో ఖచ్చితంగా మన మనసుని ఎవరు? ఆయన వాక్యం మనల్ని రూల్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం సాతాను మన జీవితంలో కలుగు చేసుకుంటున్నాడంటే కారణం ఎవరు? మనమే. గుర్తుపెట్టుకోండి, మనమే. వాడికి మన యొక్క డబ్బుల మీద కానీ, మన ఇంటి పరిస్థితుల మీద కానీ, మన ఆలోచన మీద కానీ, మన శరీరం మీద కానీ వాడికి అధికారం లేదు, అసలు లేనే లేదు. కాబట్టి ఏది చెప్తుందో వాక్యం అది చేయడానికి మనం నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. ఓకే, ఈరోజు క్లాస్ ఇంతటితో ఆపేస్తున్నాను. ఎందుకంటే మన మధ్యలో నాకు మా